ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024లో చేసింది. ఫార్మర్ మెయిన్ ఏ ఫార్మర్ మీరు పండించారని ఇందులో ఉంది. అది ఎవరంటే వెంకటరెడ్డి అని ఆర్ఎస్కే మెయిన్ ఏ రైతు సేవ వచ్చేసి గుంటూరు మండలం. అండ్ రైస్ నేమ్ కూడా ఇచ్చారు రామచంద్ర రైస్ ఇండస్ట్రీ. అవును బఫరింగ్ అవుతుంది. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వసతి గృహాలకు మొత్తంగా టోటల్ స్కూల్స్ మన జిల్లాలో 1504 స్కూల్స్ ఉన్నాయి. దానికి గాను 5184 25 కేజీల ప్యాకెట్లు, అదేవిధంగా హాస్టల్స్ గాను 150 హాస్టల్స్కి 13,456 25 కేజీల ప్యాకెట్ రైస్ను మధ్యాహ్న భోజన పథకం కింద హాస్టల్స్ను సరఫరా చేయడం జరుగుతుందండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఫైన్ వెరైటీ రైస్ అన్నది వాళ్ళకు పోషకాహారంగా వాళ్ళకి ఇష్టపడి తింటారు కాబట్టి సన్నబియ్యం అన్నది అందించడం జరుగుతుంది. దీనికి ట్రేసబిలిటీ ఉండడం కోసం రైస్ ప్యాకెట్కి మనం క్యూఆర్ కోడ్ కూడా అమర్చడం జరిగిందండి. క్యూఆర్ కోడ్ ప్రకారం మనకి అక్కడ ఎక్కడి నుంచి అయితే ధాన్యం పండి వస్తుంది, రైతు ఎవరు, తర్వాత ఆ రైతుకు సంబంధించినంత వరకు ఏ ఆర్ఎస్కే నుంచి అది ప్రొక్యూర్ చేయబడింది, అలాగే ఏ బఫర్ గోడౌన్కి వెళ్ళింది, ఎక్కడైతే అది అక్కడ నుంచి ఏ మిల్ నుంచి అది మిల్లింగ్ చేయబడింది, తర్వాత ఏ బఫర్ గోడౌన్కి వెళ్ళింది, ఆ బఫర్ గోడౌన్ నుంచి మనకి ఎక్కడ ప్యాకింగ్ అయితే ఏ వెంకటేశ్వర రైస్ ప్యాకింగ్ వెంకటేశ్వర ఏజెన్సీ అనే ద్వారా మనకి రైస్ ప్యాకింగ్ అయ్యి ఆ మొత్తం కూడాను మనకి ఈ స్కూల్స్కి సరఫరా చేయబడింది. ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్ కూడా అక్కడ చెక్ చేశారో దాన్ని కూడా మనం ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మనం తెలుసుకోవడానికి వీలవుతుందండి. ప్రభుత్వం ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.